జిల్లా కలెక్టర్ గారికి మరి అదేవిధంగా ఆర్డీఓ గారికి అందరికీ మరి ఈ సందర్భంగా మన గౌరవ ఈ సమస్యల్ని పరిష్కరించడానికి ఈ కార్యక్రమం చేపడుతున్నటువంటి విధానం దయచేసి మీరు అందరూ శ్రద్ధగా వినవలసిందిగా కోరుతున్నాను. మీ అందరి ఆశలు ఆకాంక్షల మేరకు ఏర్పాటైన ప్రజాప్రభుత్వం ఇది. పూర్తిగా సాగునీరు అందక ఇబ్బంది పడుతున్నారు. అధికారులు విచ్చేసినటువంటి గవినివానిపాలెం గ్రామ రైతులు అందరికీ కూడా నా నమస్సుమాంజలు తెలియజేసుకుంటూ మరి ఈ రోజున మన ప్రభుత్వం రెవెన్యూ సదస్సులు అనేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. గతంలో కూడా మనకి రెవెన్యూ సదస్సులు మనం నిర్వహించేవాళ్ళు. ఆ విధంగా మరి రెవెన్యూ సదస్సులు నిర్వహించడం అంటే రైతులకి ఎంతో సౌలభ్యంతో కూడుకున్నటువంటిది. ఎట్లా అంటే మామూలుగా అయితే మీరు మీ సమస్య కోసం మండల్ తహసీల్దార్ దగ్గరికి, విఆర్ఓ దగ్గరికి, ఆర్డీఓ ఆఫీస్కి, కలెక్టర్ ఆఫీస్కి తిరిగి మీ సమస్య చాలా రోజులు సమయం పట్టి ఎన్నో ఇబ్బందులు కూడా పడేటువంటి పరిస్థితి మీ సమస్య పరిష్కారం కోసం. కానీ ఈరోజు చూడండి, మొత్తం యంత్రాంగమే, తహసీల్దార్ ఉన్నాడు, విఆర్ఓ ఉన్నారు, ఆర్ఐ ఉన్నాడు, డిప్యూటీ తహసీల్దార్ ఉన్నాడు, ఆర్డీఓ ఉన్నాడు, ఒక మండల్ స్పెషల్ ఆఫీసర్ ఉన్నారు, జిల్లా కలెక్టర్గా నేను కూడా వచ్చాను ఇక్కడికి. మరి మీకు విఆర్ఓ దొరకాలంటేనే 2 రోజులు పడుతుంది, ఆర్డీఓ దొరకాలంటే 2-3 వారాలు పడుతుంది. అలాంటి పరిస్థితుల్లో అధికారులు మీ ముందరికి వచ్చారు. ఇది ప్రభుత్వం చేపట్టినటువంటి మంచి పని. మరి అధికారులు మీ దగ్గరికి రావడమే కాదు, ఒక్కసారి మీరు అటువైపు తిరిగి చూస్తే ఆ టేబుల్ మీద బ్రహ్మ పదార్థాలు లాంటి రికార్డులన్నీ అక్కడ ఉన్నాయి. చనిపోయిన వాళ్ళ పేర్లు ఉన్నాయా, లేక నేను కొనుగోలు చేశాను, నాకు ఎవరైతే అమ్మినారో వాళ్ళ పేరే ఉందా, ఇలాగా అనేక అనుమానాలు మనకు ఉంటాయి. లేదా కంప్యూటర్ అడంగల్లో అన్నింటిలో అమ్మినోళ్ళ పేరే వస్తుంటుంది చాలాసార్లు. నిజమా కదా? వస్తుంది. ఏ విఆర్ఓకి అయితే ఆ క్రమశిక్షణ ఉంటుందో అక్కడ రికార్డు కరెక్ట్గా ఉంటుంది. ప్రభుత్వం ఈ మంచి కార్యక్రమంలో భాగంగా ఆ రికార్డులన్నీ మీ దగ్గరికి వచ్చేసాయి. ఎంతో పురాతనమైన రీసర్వే రిజిస్టర్లు, ఆర్ఎస్ఆర్లు ఉన్నాయి, ఆర్ఎస్సిఏలు ఉంటాయి, ఎఫ్ఎల్ఆర్లు ఉంటాయి, అడంగళ్ళు ఉంటాయి, 1B ఉంటుంది, 10-1 ఉంటుంది. ఈ రికార్డులన్నీ కూడా మీ ప్రత్యక్షంగా మీ దగ్గర ఉన్నాయి. మీరు మీ భూమికి సంబంధించినటువంటిది మాత్రమే కాదు, ఇంకా ఏదైనా ప్రభుత్వ భూమి ఎవడన్నా ఎక్కించుకున్నాడా అని కూడా మీరు చూడవచ్చు. అట్లనే ఈ రోజున ఏ పిటిషన్ అయినా మీకు 22A నుంచి రిజిస్ట్రేషన్ కాకుండా నిషేధిత జాబితాలో ఉంటే దాన్ని తొలగించేదానికి, మీకు పేరు కరెక్షన్ చేయాలన్నా, సబ్ డివిజన్ మార్పులు చేయాలన్నా, కరెక్షన్ చేయాలన్నా, విస్తీర్ణాన్ని తప్పు పడితే సరిదిద్దాలి అన్నా, లేదా తండ్రి చనిపోయారు పిల్లలకి సమాన హక్కులు రావాలి అన్నా, లేదా నేను కొన్నాను నాకు అమ్మినోళ్ళ పేరే ఉంది అని అది మారాలి అన్నా, ఇలాంటి అన్ని సమస్యల్ని ఒక దరఖాస్తు ఇస్తే దీనికి ఒక జవాబుదారీ ఉంటుంది. ఆ ప్రతి దరఖాస్తు నాకు కనపడుతుంది. జిల్లాలో ఇచ్చినటువంటి అన్ని దరఖాస్తులు రాష్ట్ర స్థాయిలో కూడా చీఫ్ కమిషనర్ గారికి కూడా కనపడతాయి. దాంట్లో అన్ని కూడా నమోదు చేస్తారు, మీకు రసీదు ఇస్తారు. కాబట్టి ఏంటంటే మీరు ఇచ్చినటువంటి సమస్యకు ఖచ్చితమైనటువంటి వేల కోట్ల వాల్యూ మీ మండలంలో ఉన్న 25,000 ఎకరాలకు సంబంధించినటువంటి రికార్డు స్కాన్ అయిందా లేదా కూడా మీకు తెలియజేయడంలో అరంగల్లో గవర్నమెంట్ నాగేశ్వరరావు ఉంటారు.
గగన్ నాగేశ్వరం గగన్ పొట్టి గారి నాగేశ్వరం ఆధార్ కార్డులో ఉంది. ఈ కొంచెం తక్కువ మీరే కదా సార్, ఆ సమస్య మీరు తెచ్చుకున్నాం మళ్ళీ మళ్ళీ రా. కానీ ఏదో ఒక దాంట్లో పెట్టి చేయాలి. మొత్తం క్లీన్ అవ్వాలి. దీని దగ్గర ఏంటంటే పంచాయతీ మొత్తం క్లీన్ చేయాలి. పిల్లలు